గుండె నిండా గుడిగంటలు మే 13 ఎపిసోడ్. తోక ముడిచిన గుణ తీయరా వీడియో దట్ ఈస్ బాలు. బాలు ఇచ్చిన షాక్కి గుణ తోక ముడిచాడు. ఫైనల్గా శివ గురించి గుణకు వార్నింగ్ ఇచ్చి పంపించే సీన్ అయితే హైలైట్గా నిలిచింది. ఈ క్రమంలోనే బాలు కష్టాల్లో పడ్డాడు. అసలు ఏం జరిగింది, బాలు ఎలా గుణకు షాకించాడు, ఆ వివరాలన్నీ ఇప్పుడు వివరంగా చూద్దాం. సుశీలమ్మకి ఆ రోజు వచ్చిన కల గురించి బాలు కంగారు పడుతుంటాడు. ఉలిక్కిపడి పైకి లేచి కూర్చుని, అమ్మో అలా జరగడానికి వీల్లేదు, మీనా నాకు దూరం అయితే కష్టం, దానికి దూరంగా ఉండాలంటే ఇప్పటికే గుండె అంత పట్టేసినట్లు ఉంటుంది. ఇప్పుడు నిజం చెప్పకపోతే నిజంగానే వెళ్ళిపోతుందేమో, ఇంట్లోంచి నన్ను వదిలేసి చెప్పేద్దాం అనుకుంటూ కిందికి వచ్చి హాల్లో మీనాకు వినిపించేలా గొంతు సవరిస్తాడు. దెబ్బకు మీనా పైకి లేచి కూర్చొని నిజం చెబుతారేమో ఇప్పటికైనా అని ఆశపడుతుంది. అయితే బాలు మళ్ళీ ఆలోచించుకుంటాడు. నిజం చెప్తే మీనా తట్టుకోలేదు, పైగా ఇది ఇక్కడితో ఆగదు అనుకుని సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో మీనా మరింత రగిలిపోతుంది. మరోవైపు మరునాడు రాజేష్తో పాటు మిగిలిన స్నేహితులంతా గుణకి ఇవ్వాల్సిన డబ్బుల గురించి కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే గుణ తన మనుషులతో వచ్చి, రే డబ్బు లేదు కదా, కార్లు తీసుకొని పోతా, ఇందులో మార్పు లేదు అనేసి తన మనుషుల్ని కారు తీసుకుని రమ్మని అంటాడు. వాళ్ళు కారు మీద చేయి వేయగానే బాలు వచ్చి రే అంటూ అరుస్తాడు. దాంతో గుణ, హా వచ్చాడు మీ హీరో, బాలు ఫ్రెండ్స్ కోసం ఏదైనా చేస్తాడురా, బాలు కాళ్ళ మీద పడిపో, దేవుడి ముందు సాష్టాంగ పడినట్లు నా ముందు సాష్టాంగం పడితే చాలు, నీ ఫ్రెండ్స్ కార్లని వదిలేసిపోతా అంటూ పొగరుగా మాట్లాడతాడు. ఇక బాలు కూడా మౌనంగానే కాళ్ళ మీద పడతాడా అన్నట్లుగా కాస్త వెనక్కి జరిగి సాష్టాంగ పడతాడా అన్నట్లుగా చూస్తుంటే గుణ అది నిజం అనుకొని తన మనిషితో, రే వీడియో తీయరా, వీడు నా కాళ్ళ మీద పడతాడు అని బిల్డప్ కొడుతుంటాడు. వెంటనే వాడు వీడియో స్టార్ట్ చేస్తాడు. వెంటనే మన బాలు కాళ్ళు అమాంతం గుండెల మీద లేచి ఆపగానే గుణ భయపడి వెనక్కి అడుగులు వేస్తాడు. ఏంటా నేను నీ కాళ్ళ మీద పడాలా, నువ్వేమైనా దేశభక్తుడివా కాళ్ళ మీద పడడానికి అంటూనే, నీకు డబ్బులు ఇవ్వాలి అంతే కదా, రే రాండ్రా అని తన ఫ్రెండ్స్ అందరినీ పక్కకు తీసుకొని వెళ్తాడు బాలు. రే ఎవడెవడు ఎంత ఇవ్వాలో చెప్పండ్రా అంటూ చెప్పిన వాడికి చెప్పినంత ఇచ్చేస్తూ ఉంటాడు. రాజేష్ అయోమయంగా చూస్తూ, ఎక్కడిదిరా ఇంత డబ్బు అన్నా చెప్పడు బాలు. రే రాజేష్ నువ్వు ఎంత ఇవ్వాలిరా అంటాడు బాలు. 40,000 అనగానే ఆ డబ్బు కూడా చేతిలో పెట్టి పదండ్రా అని గుణ దగ్గరికి తీసుకొని వెళ్తాడు బాలు. ఇక చాలు, గుణ వైపు చూస్తూ వాడి డబ్బు వాడి ముఖాన కొట్టండ్రా అంటూనే, వీడిని నమ్మడానికి లేదు, రే రాజేష్ వీడియో తీయరా అంటూ అంతా డబ్బు ఇచ్చే సీన్ని వీడియో తీస్తాడు. వెంటనే గుణతో బాలు, నీలాంటి విధవల గురించి నాకు తెలియదా అనుకుంటున్నావా, నా బామ్మర్దిని నీ ముచ్చులోకి లాగి చెడగొట్టావు, ఇస్తా నీకు గట్టిగా ఇస్తా, నీ లెక్కలు కూడా సరిచేస్తా, బయలుదేరు అనేసి తిట్టి పంపిస్తాడు గుణాను. ఇక రే ట్రిప్స్కి వెళ్ళండ్రా అనేసి బాలు అక్కడి నుంచి వెళ్ళబోతుంటే రాజేష్ భయపడతాడు. రే బాలు ఎక్కడి నుంచి అంత డబ్బు తెచ్చావురా అంటూ ఆరా తీస్తాడు. కారం మేసా అంటాడు బాలు. అది మీ ఇంటి పత్రాలు తాకెట్టు పెట్టి తెచ్చిన కారు కదరా అంటాడు రాజేష్ బాధగా. ఏం కాదులేరా, కష్టాన్ని నమ్ముకున్న వాడిని ఎలాగో అలా బతకొచ్చు, నువ్వు వెళ్ళి పని చూడు పో అనేసి బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాజేష్ బాలు వైపు జాలిగా చూస్తూ ఉండిపోతాడు. మరిన్ని వివరాలు తర్వాయి భాగంలో చూద్దాం. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి, నైస్ అని కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.